నీవు నాకు స్వస్థత చేసినచో నేను సంపూర్ణ ఆరోగ్యము పడేది. నీవు నన్ను రక్షించినచో నేను సంపూర్ణ రక్షణ పడేది. నేను నిన్నే స్తుతింతును. అందరం కలిసి స్వరములెత్తి మరొకసారి ప్రభు 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 నీవు నాకు స్వస్థత చేసినచో సంపూర్ణ ఆరోగ్యమును పడేది. నీవు నన్ను రక్షించినచో నేను సంపూర్ణ రక్షణ పడేది. నేను నిన్నే స్తుతింతును. ప్రభు నీవు నాకు స్వస్థత చేసినచో నేను సంపూర్ణ ఆరోగ్యమును పడేది. నీవు నన్ను రక్షించినచో నేను సంపూర్ణ రక్షణను పడేది. నేను నిన్నే స్తుతింతును. నేను నిన్నే స్తుతింతును. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఒక్కసారి కళ్ళు తెరచి, సాక్షాత్ యేసు ప్రభు మన దగ్గర ఉన్నాడండి. ఒక్కసారి ఆ యేసు వైపు మనం చూద్దామా? కళ్ళు తెరచి యేసు ప్రభు వైపు చూద్దాం. మనం అందరం కూడా అందరూ కూడా చూడాలి. యేసు ప్రభు వైపు చూసి, యేసయ్యా ఈరోజు నీతో మాట్లాడబోతున్నారండి. నీ జీవిత విధానాన్ని బట్టి దేవుడి దగ్గర నిలబడ్డా. ఒక్కసారి ఆయన పడినటువంటి వేదన, బాధ, కష్టాలు, దుఃఖాలు చూసి, ఇదిగో ఈయన పడినటువంటి బాధల్లో, శ్రమ, ప్రేమలో నేను నా యొక్క ప్రేమని, ఆయన చూపించిన ప్రేమని ఎంతగా చూడగలను, ఎందుకు నేను మారకూడదు అనేసి ఒక్కసారి ధ్యానించుకుంటూ ఆయన వైపు చూసిన తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకోండి. చూడాలి. నీ జీవితాన్ని దేవుని సమర్పించుకొని చూడాలి. చూసిన తర్వాత కళ్ళు మూసుకొని సైలెంట్ గా ఏం మాట్లాడుతున్నారో వినండి. దేవుడు ఏదో నీతో మాట్లాడతారు. కళ్ళు మూసుకొని వినండి. దేవుడు నీతో ఇప్పుడు ఈ క్షణాన నువ్వు చూసిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు, ఏమని నీతో చెప్తున్నాడు. నీ కష్టం కావచ్చు, దుఃఖం కావచ్చు, మంచిదానికి కావచ్చు, చెడ్డదానికి కావచ్చు, ఏమైనా నీతో, నీ కష్టానికి, నీ దుఃఖానికి, నీ సమస్యకి దేవుడు ఒక సమాధానాన్ని తన వాక్ ద్వారా, లేకపోతే తన మాట ద్వారా, తనకు ఇచ్చినటువంటి భరోసా ద్వారా, భయపడకు, నేను నీ దగ్గర ఉన్నాను. ఈ భరోసాని, ఈ ధైర్యాన్ని, ఈ దైవ బలాన్ని, ఆత్మీయ బలాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఒక ధైర్యము నాకుంది. నా కష్టాలను ఎదుర్కోవడానికి నేను నిలబడగలుగుతా. నా శరీరాన్ని, నా కుటుంబాన్ని, నా యొక్క జీవితాన్ని సరిదిద్దుకొని మంచి బిడ్డగా జీవించగలుగుతాను. దేవుడు అద్భుత ఆశ్చర్యక్రియలు నా జీవితంలో చేస్తాడు అనే నమ్మకంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుడు నా జీవితాన్ని యొక్క ఆరాధనలో ఆస్వాదించాడు అనే నమ్మకం కలిగిన వాళ్ళందరూ దేవుడికి గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుడు గట్టిగా
అంతకు మోకరించడము దేవా ఇంకా మోకరించి ఆయన యొక్క అంతిమ ఆశీర్వాదాన్ని మనం వరండి పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవతల నిర్మాణం ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మాకు చిత్తగించుతురే. మీ దివ శరీర రక్తముల పరమరాశలు మేము భక్తి శ్రద్ధలతో పోషించుకొని మీ రక్షణ ఫలితములు మేము నిరంతరం చవిచూడను యుగ యుగములు జీవించు పాలన చేయలేని వారా మాకు అనుగ్రహించండి. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు